హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, నేను ఈ వీక్లో కొద్దిగా వీడియో లేట్ అయి అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళిపోయి ఉంటేనే ఫ్రెండ్స్, కాబట్టి నాకు వీడియో రికార్డ్ చేయడానికి సమయం దొరకలేదు. కాబట్టి నేను ఈరోజు సండే రోజే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, మనం లాస్ట్ స్టాక్ గురించి ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ మాత్రం మనకు మంచి ప్రాఫిట్లోనే ప్రస్తుతానికి నడుస్తుంది. ప్రాఫిట్ కూడా మంచిగా ఇచ్చింది ఆల్రెడీ. అదేవిధంగా మనం 2 వీక్స్ బ్యాక్ ఒక స్టాక్ గురించి ఏదైతే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ కూడా మనకు మంచి ప్రాఫిట్ ఇచ్చింది ఫ్రెండ్స్. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్పే స్టాక్ ఈ వీక్లో ఒక మంచి స్టాక్ గురించి నేను అనాలిసిస్ చేయబోతున్నాను. ఆ స్టాక్ ప్రస్తుతానికి ఇప్పుడు కొద్దిగా కన్సిడరేషన్ జోన్లో నడుస్తుంది కాబట్టి ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనము డిస్కషన్ చేయబోతున్నాము. చాలా మటుకు ఏ స్టాక్ కూడా మనకు బ్రేక్అవుట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ ఉన్నందువలన ఏ స్టాక్ కూడా బ్రేక్అవుట్ ఇవ్వలేదు. అందుకనే మనము లాస్ట్ అంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చిన ఆ స్టాక్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆ స్టాప్ లాస్ కూడా హిట్ కాలేదు. దాంతోపాటు ఇప్పుడు బయింగ్ రేంజ్ జోన్లోనే ఉంది. బీజేపీ గవర్నమెంట్ వచ్చినట్టుగా అయితే ఈ స్టాక్లో మంచి బూమ్ అయ్యేలా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాము. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు మీ మిత్రులకు కూడా ఈ ఛానల్ లింక్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు స్పష్టంగా మాట్లాడడం రావటం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను జర్నీలో ఉన్నందువలన కొద్దిగా అంటే యాక్చువల్లీ సైనసిస్ అంటే ఎక్కువగా కొద్దిగా అయ్యింది. కాబట్టి నాకు స్పష్టంగా మాట్లాడడం రావటం లేదు. నా వాయిస్ కూడా క్లియర్గా రావటం లేదు ఫ్రెండ్స్. అయితే ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మనం ఈ వీక్ వచ్చే స్టాక్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేయబోతున్నాము. అయితే దానికన్నా ముందు మనం కొద్దిగా నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఓపెనే ఉంది. దీనికి చార్ట్ కొద్దిగా పెద్దగా చేసుకుంటాను నేను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ స్టాక్ అంటే నిఫ్టీ చార్ట్ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. మనము మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ఈ ప్యాటర్న్ ఏర్పడిందో నిఫ్టీ గురించి దీనికి ఏమంటారో అది మీకు కూడా తెలిసే ఉంటుంది. అయినా తెలియకుండా కూడా సరే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నిఫ్టీ ఒక మంచిగా అంటే ఏమన్నా తీసేస్తాను. అయితే ఫ్రెండ్స్, నిఫ్టీలో మనకు ఒక మారుబోజు క్యాండల్ అనేది ఏర్పడింది. ఇది వీక్లీ క్యాండల్లో ఉంది ఫ్రెండ్స్. నిఫ్టీది వీక్లీ క్యాండల్లో మనకు ఇక్కడ ఇది రెడ్ క్యాండల్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ క్యాండల్ని మనకు మారుబోజు క్యాండల్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. కానీ మారుబోజు క్యాండల్ ఇంకా మనకు ఈ రేంజ్లో ఉన్న ఒక క్యాండల్ని మనకు బ్రేక్అవుట్ ఇవ్వలేదు డౌన్ సైడ్లో. అయితే ఇంపార్టెంట్ ఒక రేంజ్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. మనము లాస్ట్ వీడియోలో నిఫ్టీ ఒక టార్గెట్ అనేది మనం అనుకునేది ఎంతనంటే 23,500 నుంచి 24,000 బ్యాంక్ నిఫ్టీ మనకు నిఫ్టీ మనకు మంచి టార్గెట్ ఇస్తుందని మనం లాస్ట్ వీడియోలో ఈ విధంగా డిస్కషన్ చేసుకున్నాము. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు నిఫ్టీకి మనకు సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్గా ఈ సపోర్ట్ని ఒకవేళ బ్రేక్ చేసిందంటే మనకు చాలా డౌన్ సైడ్ వచ్చేలా కనిపిస్తుంది. కానీ ఒకవేళ బ్రేక్అవుట్ డౌన్ ఇవ్వకుంటే మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. అయితే ఆల్మోస్ట్గా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ గురించి సపోర్ట్ చూసినట్టుగా అయితే ఈ వీక్లీ బేస్ ఏదైతే ఉందో అది లో 22,400. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ 22,400ని బ్రేక్ చేసినట్టుగా అయితే మనకు లాస్ట్ సపోర్ట్ అనేది మనకు ఈ రేంజ్లో అనేది ఉంటుంది. అది ఆల్మోస్ట్గా 21,700 అనేది మనకు ఇదొక సపోర్ట్లా పనిచేస్తుంది. కానీ ప్రీ ర్యాలీ ఎలక్షన్ రిజల్ట్ ప్రీ ర్యాలీ ఉన్నందువలన ఆల్మోస్ట్గా ఇప్పుడు మనకు బీజేపీ గవర్నమెంట్ వచ్చేటట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక మంచి కొత్త హై రికార్డ్ తయారయ్యేలా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మనం స్టాక్ మార్కెట్లో అనాలిసిస్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే మనకు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మనము బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఒకసారి డిస్కషన్ చేసుకుందాము. బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కషన్ చేసుకున్నట్టుగా అయితే బ్యాంక్ నిఫ్టీలో ఏమవుతుందో అది కూడా మనకు అర్థం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఓకే రైట్. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంతనంటే అది 49,000. 100 ఇంత బాగాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళొకసారి రాస్తాను.
9000 ఇదొక మనకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లా పనిచేస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడైతే ఆల్మోస్ట్గా అప్ సైడే ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఏదైతే ఈ బ్రేక్అవుట్ లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అట్నుంచి కిందిగా కన్సల్టేషన్ అయ్యి అట్నుంచి పైననే ట్రేడ్ చేస్తుంది. ఇది వీక్లీ క్యాండల్లో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈవెంట్స్లో మనకు మంచి టార్గెట్ వస్తుంది. అయితే ఫ్రెండ్స్, మనము లాస్ట్ వీడియోలో మనం పారస్ ఈ స్టాక్ గురించి మనము డిస్కషన్ చేసుకున్నాము. అయితే ఏ ప్రైస్ నుంచి మనం డిస్కషన్ చేసుకున్నామో అటు నుంచి ఈ స్టాక్ మాత్రం మనకు మంచి పవర్ఫుల్గా టార్గెట్ అనేది అంటే పవర్ ప్రాఫిట్లో నడుస్తుంది. ఏదైతే మనము ఈ హారిజాంటల్ లైన్ డ్రా చేసినామో ఫ్రెండ్స్, ఈ హారిజాంటల్ లైన్ నుంచి ఇటు నుంచి బయింగ్ ప్రైస్ ఉంది అని మనము డిస్కషన్ చేసుకున్నాము. ఆల్మోస్ట్గా మనకు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఇక్కడ. అయితే ఈ ప్రైస్ నుంచి మనకు ఆల్మోస్ట్గా ఈ హై ఏదైతే మనకు క్రియేట్ అయ్యిందో ఈ హై నుంచి అంటే మనం బ్రేక్అవుట్ ఇచ్చిన ప్రైస్ నుంచి చూసినట్టుగా అయితే మనకు ఆల్మోస్ట్గా 10% అనేది మనకు ప్రాఫిట్ వచ్చేసింది. 10% ప్రాఫిట్ ఒక వీక్లో అది జోక్ కాదు ఫ్రెండ్స్. మనకు మంచిగా అంటే బ్యాంక్లో మీరు డిపాజిట్ చేసినట్టుగా అయితే మీకు 6 నుంచి 7% వరకు మీకు ప్రాఫిట్ ఇవ్వడానికి మీకు 1 ఇయర్ పడుతుంది. స్టాక్ మార్కెట్ అనేది ఇదే స్టాక్ మార్కెట్లో పవర్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్టుగా అయితే పారస్ ఈ డిఫెన్స్లో మనము లాస్ట్ వీడియోలో ఏ విధైతే డిస్కషన్ చేసుకున్నామో ఆ విధంగా 1100 ఇది టార్గెట్ అవుతుంది అని మనం డిస్కషన్ చేసుకున్నాము. ఏదైతే ఈ హారిజాంటల్ లైన్ నేను డ్రా చేసినానో ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ టార్గెట్ హిట్ అయిన తర్వాత మనకు సెకండ్ టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా అంటే మళ్ళీ సెకండ్ బయింగ్ కూడా వస్తుంది. మనకు ఈ లెవెల్లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో ఈ లెవెల్లో కూడా మనకు మళ్ళీ ఒకసారి బయింగ్ రేంజ్ వస్తుంది. దానికి సమయం ఎక్కువ పట్టవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడైతే పారస్ ఈ స్టాక్లో మనకు వాల్యూమ్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే క్రియేట్ అయ్యిందో అటు నుంచి ఆల్మోస్ట్గా మనకు ప్రాఫిట్లో వచ్చేసింది. చూడండి, ఇక్కడ ఈ వాల్యూమ్ క్రియేట్ అయినా కూడా ఇటు నుంచి ఆల్మోస్ట్ ఈ స్టాక్ చూడండి ఏ విధంగా అంటే వాల్యూమ్ తగ్గలేదు, అంతవరకు ఈ స్టాక్ మంచిగా మనకు సూపర్గా బయింగ్లో వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు కూడా ఇక్కడ మనం ఈ క్యాండల్లో అంటే ఈ ఆల్మోస్ట్గా ఈ రేంజ్ జోన్లో వాల్యూమ్ పెరిగింది. అటు నుంచి ఆ స్టాక్ చూడండి ఒకసారి కూడా కిందికి రాలేదు, అటు నుంచి కంటిన్యూగా అప్ సైడ్లోనే ఉంది. ఈ వాల్యూమ్ ఇండికేటర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వాల్యూమ్ ఇండికేటర్ మాత్రం యాడ్ చేసుకుంటే మీకు అంటే స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా హిట్ అవుతాయి. అయితే మనము లాస్ట్ వీడియోలో అంటే ఈ పారస్ కాకముందు మనం ఏ స్టాక్ గురించి అయితే మనం డిస్కషన్ చేసుకున్నామో ఇంతకుముందు ఆ స్టాక్ కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ స్టాక్ మనకు 2 వీక్లోనే మనకు టార్గెట్ అచీవ్ అయ్యింది. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ పేరు సెంచురీ ఎంకా. మీరు ఈ వీడియో మీరు చూసినట్టుగానే ఉంటారు ఫ్రెండ్స్, కానీ అయినా మరొకసారి మీకు నేను ఆ స్టాక్ గురించి చెప్తాను. సెంచురీ ఎంకా చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్గా మనం అయితే చూడండి ఫ్రెండ్స్, మనము ఈ నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ని డ్రా చేసి ఇటు నుంచి ఏ విధంగా అయితే మనకు టార్గెట్ ఇచ్చేసిందో చూడండి. ఈ రేంజ్లో మనకు బయింగ్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే 1-2 వీక్లోనే మనకు టార్గెట్ అనేది మనకు కంప్లీట్ చేసేసింది. అయితే ఇక్కడ మీకు లాస్ట్ వీడియోలో చెప్పింది ఏంటంటే ఫ్రెండ్స్, సెంచురీ ఎంకాలో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది, అది 645ని మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మనకు మళ్ళీ ఒక్కసారి రెండవసారి ఛాన్స్ వస్తుంది అది ఎంట్రీ చేసుకోవడానికి. అయితే ఎప్పుడైతే 645ని బ్రేక్అవుట్ ఇచ్చేస్తుందో అప్పుడు మరొకసారి బయింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఏ బయింగ్లో ఉన్నామో అంటే ఆల్మోస్ట్గా మనము ఈ రేంజ్లో మనము బయింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రేంజ్లో బయింగ్ చేసుకున్న ఈ స్టాక్ని మనము 50% మనం ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము. అయితే ఇటు నుంచి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మీరు ఆ 50% స్టాక్ని అలాగే హోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఎవరైతే బయింగ్ చేసుకున్నారో వాళ్ళు. అయితే రెండవసారి బయింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో మనం బయింగ్ చేసుకోవచ్చు. ఆ బయింగ్ చేసుకున్న తర్వాత అంటే ఈ రేంజ్లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో, ఒక నిమిషం నేను తీసేస్తాను. ఎప్పుడైతే ఈ రేంజ్ని బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు కొద్దిగా ఆగి రిట్రేస్మెంట్ అయిన తర్వాత ఎంట్రీ చేసుకోండి ఫ్రెండ్స్. రిట్రేస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటే అప్పుడు ఎంట్రీ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ సమయంలో ఈ స్టాక్ ఫాస్ట్గా మనకు ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత అటు నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.
ఈ విధంగా సెంచురీ ఎంకాలో మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీక్లో వచ్చే స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్గా అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, బీజేపీ గవర్నమెంటే ఫామ్ అవుతుందని మనము అనుకుంటున్నాము. అయితే బీజేపీ గవర్నమెంట్ వస్తే మనకు ఏ స్టాక్కి ఎక్కువగా బెనిఫిట్ అవుతుందో అది చూద్దాం. అయితే ఆ స్టాక్ పేరు ఎన్బిసిసి. ఈ స్టాక్ మాత్రం చాలా రోజుల ముందే మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం నేను కొద్దిగా నేరో చేసుకుంటాను చూడండి. ఈ స్టాక్ ఆల్మోస్ట్గా మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క నిమిషం, ఎన్బిసిసి ఈ స్టాక్ మాత్రం మనకు ఈ రేంజ్లో చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్గా 2017లో ఏదైతే హై క్రియేట్ అయ్యిందో ఆ హైని ఆల్మోస్ట్గా ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్, ఈ రెజిస్టెన్స్ని ఎవరైతే ఇక్కడ ఎంట్రీ చేసుకున్నారో వాళ్ళకు మాత్రం చాలా ఆల్మోస్ట్గా డబుల్ ప్రాఫిట్ అయ్యింది ఫ్రెండ్స్. ఈ స్టాక్ చాలా సూపర్గా ఉంది. అయితే చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఏ విధంగా క్రియేట్ అయ్యిందో ఒకసారి మీరు గమనించండి. సూపర్ వాల్యూమ్ క్రియేట్ అయ్యింది ఫ్రెండ్స్. అయితే కాబట్టి మనకు ఇటు నుంచి మంచి టార్గెట్ వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏ స్టాక్ గురించి అయితే డిస్కషన్ చేసుకున్నామో అది సెంచురీ ఎంకా. ఆ సెంచురీ ఎంకాలో కూడా మనకు ఒక లైఫ్ టైం హై బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అటు నుంచి అంటే ఈ టైం ఫ్రేమ్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చి ఆల్మోస్ట్గా ప్రాఫిట్ అనేది డబుల్ అయిపోయింది. ప్రాఫిట్ డబుల్ అయిన తర్వాత అటు నుంచి ఈ స్టాక్ మాత్రం కంటిన్యూగా మనకు చూడండి ఏ విధంగా అయితే కిందికి వచ్చి అంటే రిట్రేస్మెంట్ అయ్యి అటు నుంచి పైకి వెళ్ళింది. ఆల్మోస్ట్గా ఏదైతే ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ ఉందో ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ని మనకు స్టాప్ లాస్ అనేది ఆల్మోస్ట్ ఈ రేంజ్లో వస్తుంది. అయితే స్టాప్ లాస్ ఇంకా హిట్ కాలేదు ఫ్రెండ్స్, కాబట్టి ఈ స్టాక్ ఇప్పుడు ఆల్మోస్ట్గా పైననే ఉంది. ఎప్పుడైతే ఈ స్టాక్ చూడండి పైన నుంచి కరెక్షన్ అయ్యి మళ్ళీ ఇటు నుంచి ఏ విధంగా వి షేప్లో తయారవుతుంది, కాబట్టి ఈ రేంజ్లో మనము ఈ ఎన్బిసిసిని మనం బయింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బయింగ్ చేసుకునే రేంజ్ ఎంతనంటే ప్రస్తుతానికి ఇప్పుడు 145 నుంచి దీంట్లో మళ్ళీ ఒకసారి కరెక్షన్ వచ్చినా కూడా ఈ స్టాక్లో మనం ఎంట్రీ చేసుకోవచ్చు. అయితే ఆల్మోస్ట్గా 130 ఈ రేంజ్ వరకు మాత్రమే మనకు బయింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికన్నా బిలో వచ్చేసిందంటే మీరు లాంగ్ టర్మ్లో తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ మనము ఇప్పుడు డిస్కషన్ చేసుకునేది అది మీడియం టర్మ్లో ఉంటుంది ఫ్రెండ్స్, కాబట్టి మనము ఈ రేంజ్లో ఉంటుంది. అయితే మనకు ఎన్బిసిసిలో బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ అయితే ఎన్బిసిసిలో మనకు బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ 145 నుంచి మనకు టార్గెట్ అనేది చాలా మంచి టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్. అది మీరు లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే మాత్రం మీకు సూపర్గా ప్రాఫిట్ అవుతుంది. అంటే మనకు ఆల్మోస్ట్గా 120 పాయింట్స్ మనకు ఇంక్రీజ్ అవుతుంది 145లో. అయితే 145 ప్లస్ 120 అంటే ఆల్మోస్ట్గా మీరు చూసుకోండి ఫ్రెండ్స్, డబులే మీకు ప్రాఫిట్ వచ్చేలా కనిపిస్తుంది. చూసుకోండి, సూపర్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్ సైడ్ వేజ్ జోన్లో నడుస్తుంది. అయితే ఈ సైడ్ వేజ్ జోన్లో మనకు ఎంట్రీ చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎన్బిసిసిలో మాత్రం ఇప్పుడు బయింగ్ ప్రైస్ అనేది 145 నుంచి 130, ఒకవేళ మీరు చేసుకోవాలంటే కూడా 120 వరకు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, 120 వరకు. అయితే దీంట్లో టార్గెట్ అనేది మీకు చెప్పేసినాను ఫ్రెండ్స్, 265 టార్గెట్ అవుతుంది. అదేవిధంగా స్టాప్ లాస్ అనేది మాత్రం మనకు ఇప్పుడు ఆల్మోస్ట్గా 97, ఇదొక మనకు స్టాప్ లాస్ వీక్లీ బేసిస్లో స్టాప్ లాస్ ఉంటుంది. అయితే స్టాప్ లాస్ కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా టార్గెట్ కూడా పెద్దగానే ఉంది. స్టాప్ లాస్ ఎంత చిన్నగా ఉంటే టార్గెట్ కూడా అంత చిన్నగా అవుతుంది. స్టాప్ లాస్ ఎంత పెద్దగా ఉంటే టార్గెట్ కూడా అంత పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనము వీక్లీ క్యాండల్లో డిస్కషన్ చేసుకున్న స్టాక్. ఇదే ఎన్బిసిసిని మనం ఒక మంత్లీ వైజ్గా చూసుకుందాం ఫ్రెండ్స్. మంత్లీ వైజ్గా మాత్రం మనకు సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత సూపర్గా మంత్లీ వైజ్ మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందో చూడండి ఒకసారి. సూపర్గా ఇక్కడ ఈ రేంజ్లో చూసుకోండి, ఇక్కడ మాత్రం సూపర్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఇటు నుంచి కంప్లీట్గా పైకి వేలనికే సిద్ధంగా ఉంది. అయితే ఫ్రెండ్స్, మనం ఆ స్టాక్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అదేవిధంగా ఏదైనా స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే ఖచ్చితంగా మీకు నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్ని కాదు, మీకు గైడెన్స్ టిప్ ఇవ్వడానికి, దాంతోపాటు
మీరు ఏదైతే స్టాక్ గురించి తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ స్టాక్ గురించి ఖచ్చితంగా మీరు అనాలిసిస్ చేసుకోండి. నేను చెప్పే స్టాక్ల గురించి కూడా మీరు అనాలిసిస్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.